ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సత్తెనపల్లి పోలీసులు అధికార పార్టీ పెద్దల ఒత్తిడితో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. విచారణ పేరుతో స్టేషన్లకు తిప్పుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో తాను గుంపులుగా వేలాది మందిని పోగేసి రెచ్చగొట్టే విధంగా ప్రోత్సహించానని నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని తెలిపారు. రాష్ట్రంలో సైకో పాలన, రాక్షస పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. తనపై కేసు పెట్టి మహా అయితే బందర్ నుంచి సత్తెనపల్లికి తిప్పిన వైఎస్ జగన్ను వైఎస్ఆర్సీపీ జెండాను వదిలే ప్రసక్తే లేదన్నారు పేర్ని నాని. అంటే లోతైన విచారణలో రూఢి అయింది నా పాత్ర ఉందనంట. నాకు నేను ఎవడావటో మాట్లాడాను, ఎవరిని పిలిచాను, నాకు కౌన్సిలర్ కూడా నాకు ఎవరో తెలియదు, ఇక్కడ చైర్మన్ ఎవరో నాకు తెలియదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆ రెంటపాలు ఎక్కడో తెలియదు. సత్తెనపల్లి నిజంగా సత్తెనపల్లి నా జీవితంలో మొదటిసారి నేను వచ్చాను. నేను ముద్దాయిగా చేస్తా. ఇవాళ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సైకో పరిపాలన, ఈ నరకాసుర పరిపాలన ఏ రకంగా జరుగుతుందనడానికి ఇది ఉదాహరణగా చెప్తూ, కేసు పెట్టినంత మాత్రాన, నన్ను సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించినంత మాత్రాన, లేదా వాయిదాకి బందర్ నుంచే సత్తెనపల్లి కోర్టుకి నేను వచ్చినంత మాత్రాన, లేదు ఇవాళ సత్తెనపల్లి కాదు రేపు జగన్ గారితో ఎక్కడికి వెళ్తే రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా ఆ మూలకి కేసు పెట్టినంత మాత్రాన నేను జగన్ జెండా వదులుతానా, జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోతానా, జగన్తో తిరగటం మానేస్తానా?